హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ వీక్ మనం 2 ట్రేడ్స్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ యూరో యూఎస్డి అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏయుడి యూఎస్డి. సో యూరో యూఎస్డి మనకి లాస్ అయింది. ఓకే, యూరో యూఎస్డి యాక్చువల్లీ బయాస్ కరెక్టే, అన్నీ కరెక్టే, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఎ లాస్ ఇక్కడ. ఓకే, సో లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే అది లాస్. సో ఇది ట్రాన్స్పరెన్సీ కోసం చెప్తున్నాను నేను అంతే. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా సమ్‌వేర్ అరౌండ్ హియర్ అండ్ ఇక్కడ స్టాప్ లాస్ అయిపోయింది. ఓకే, బట్ బయాస్ ఈస్ కరెక్ట్. ఓకే, సో ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఈస్ రాంగ్. ఓకే, సో అది నేను ఇంకో వీడియో చేస్తా అసలు ఈ బయాస్ ఏంటి ఎందుకన్నది డీటెయిల్డ్‌గా. సో బట్ మనం ఇక్కడ ఏయుడి యూఎస్‌డి ఆహ్, విన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ఫ్రమ్ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వీక్ స్టార్ట్ అయింది. ఓకే, ఇది కొత్త వీక్. సో దానికంటే ముందు లాస్ట్ వీక్ ఎట్లా ఎట్లా క్లోజ్ అయిందో చూద్దాం. సో లాస్ట్ వీక్ ఇక్కడ మనకి ఈ క్యాండిల్ లాస్ట్ వీక్ ఇక్కడ ఇది పైన పెద్ద విక్ ఇచ్చేసి ప్రీవియస్ వీక్ హైని తీసుకొని ఇట్లా క్లోజ్ అయింది కదా! ఇది క్యాండిల్. సో ఇది బయాస్ బేరిష్ అనమాట ఈ వీక్ క్యాండిల్. సో ఇక్కడ మనకి చూసుకుంటే మండే పైకెళ్ళిపోయింది. ఇక్కడ మనకి డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఓకే, ఇది డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మండే పైకెళ్ళింది, ట్యాప్ అయింది డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో. సో ట్యూస్‌డే మనకి రిజెక్షన్ ఇచ్చింది ఇక్కడ. మండే హైని తీసుకొని రిజెక్షన్ ఇచ్చి కింద క్లోజ్ అయింది. సో నా టార్గెట్ ఇదన్నమాట ప్రీవియస్ వీక్‌లో అండ్ ఈ వెడ్నెస్‌డేకొచ్చేసి నా టార్గెట్ ఈ ట్యూస్‌డే లో. ఓకే, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. సో లోవర్ టైమ్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి వెడ్నెస్‌డే స్టార్ట్ అయింది. ఈ క్యాండిల్ ఉందా 5 పీఎం క్యాండిల్. ఇక్కడ, ఇక్కడ మీకు డే కనబడుతుంది వెడ్నెస్‌డే. సో ఇక్కడ మనకి డే ఓపెన్ అయింది. ఇక్కడ చూసారా మనకి 4 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మళ్ళీ. ఓకే, సో ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము. ఇది ఏషియా. సో ఇక్కడ లండన్ మనకి ఈ ఏషియా హైని తీసుకొని మనకి డౌన్ క్లోజ్ అయింది. సో 1 అవర్‌లో చూసుకుంటే మనకిక్కడ ఇది ఒక చిన్న ఆర్డర్ బ్లాక్ లాగా ఫార్మ్ అయింది. బట్ 15 మినిట్స్‌లో క్లియర్‌గా ఉంటది మనకి. ఇది చూడండి. 15 మినిట్స్‌లో ఐసీటీ 2022 మోడల్. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, రైట్? డిస్‌ప్లేస్‌మెంట్ అన్నీ. సో ఈ డిస్‌ప్లేస్‌మెంట్ సేమ్ 15 మినిట్స్‌లో మనకి ఇక్కడ డిస్‌ప్లేస్‌మెంట్ ఫార్మ్ అయింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. సో ఇక్కడ ఈ సమ్‌వేర్ అరౌండ్ 4:45, 5 ఇక్కడ ట్రేడ్ తీసుకొని నేను ఫస్ట్ 2 అవర్ టార్గెట్ చేశాను. 2 అవర్ అంటే ఇక్కడ, ఇక్కడ పాస్చర్స్ తీసుకొని నేను ఇక్కడ ప్రీవియస్ వీక్ లో వరకి నేను టార్గెట్ చేశాను యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ వరకి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ప్రైస్ ఇక్కడికి రాలేదు. బ్రేక్ ఈవెన్ దగ్గర ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇట్స్ ఎ విన్. అదన్నమాట. సింపుల్ హైయర్ టైమ్ ఫ్రేమ్ డైలీ క్యాండిల్ ఎట్లా ఫార్మ్ అవుతుందనేది మనకు తెలుసు. ఈ ట్యూస్‌డే ఇట్లా స్ట్రాంగ్‌గా డౌన్ క్లోజ్ అయినప్పుడు వెడ్నెస్‌డే క్యాండిల్ మనకి మనం బేరిష్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అదన్నమాట. జస్ట్ డైలీ క్యాండిల్ ఎట్లా ఫార్మ్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకున్నాం అంతే. ఓకే, సో యాక్చువల్లీ ప్రీవియస్ వీక్‌లో వరకి వస్తదనుకున్నా బట్ రాలేదు. ఇట్స్ ఓకే. మనకి కావాల్సిన 2 అవర్ మనకొచ్చింది ఇక్కడ. ఓకే, యాక్చువల్లీ నేను పర్సనల్‌గా టార్గెట్ చేసేది 2 అవర్. ఓకే, సో ఇక్కడ మనకి 2 అవర్ మనకొచ్చేసింది. సో ఇట్స్ ఎ విన్. సో ఇంకో ట్రేడ్ కూడా తీసుకున్నాం మనం యూరో యూఎస్‌డీలో. బట్ ఇట్స్ ఎ లాస్. దీని గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. అంతవరకు హోప్ యూ లైక్ ఇట్. టేక్ కేర్. సీ యూ అగైన్. థాంక్ యూ.